ఎందుకంటే నువ్వు హ్యుమానిటీ మాట్లాడో సెక్యులరిజం మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు ఎక్కడ కట్టకపోయి దూకినారు, ఏ నదిలైనా కానీ ఏ సముద్రంలో దూకినారా? సెక్యులరిజము, మానవత్వంలో ఉంటే ఇలా కావాలని ఫ్లాట్ ట్యాగ్ పెట్టుకు వస్తున్నారు కదా. అక్కడ వెళ్ళిపోయిన ప్రాణాలకి ఎవరు లెక్క చెప్తారు? వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దరిద్రుడు చచ్చిపోయాడు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ అమ్మను అయ్యో చచ్చిపోయినట్టుగా తల కొట్టుకుని ఏడుస్తున్నారు కదా వీళ్ళు. నీకు అంత ప్రేమ ఉంటే ఒక మంచిగా అవసరం నువ్వు వెళ్తానంటే మాకు చెప్పండి అమ్మ. హిందువులందరూ చందా వేసుకొని మీకు ఒక షిప్ పెట్టిస్తే దాంట్లో వేసుకొని దూకి సావండి. కొడితేమో మిస్సలతో అక్కడ కొట్టి చంపుకోండి, బతుకుతేమో వెళ్ళి వాళ్ళ చేతిలో చావండి. అమెరికా వాళ్ళని చంపుతారా? పక్కకు అక్కడ దాకా ఇక్కడ చూడు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళు చాలా మంది అంటారు కదా ఇండియా పాకిస్తాన్ ఎందుకు కొట్టట్లేదు అని. అక్కడ ఉన్న బార్డర్లు ఉన్న వాళ్ళు కొట్టడం చాలా ఈజీ. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే కూర్చొని ఇక్కడ ఉన్న హిందువుల్ని చంపుతారని భయానికి వాళ్ళు అక్కడ ఇచ్చేయట్లేదు. నేను ఒక్కటే చెప్తాను హిందువులు అందరికి, బాబు అందరు ప్రాణాలు ప్రాణాలే. నువ్వు పోవాలి అని నీకు డిసైడ్ అయినావు అనుకో, నేను చంపుతారని వచ్చి డిసైడ్ అయినప్పుడు పోతే ఒక 10 మంది నేర్చుకొని పో. నువ్వు సస్తావని క్లారిటీ ఉంటే ఒక 10 మంది. ఏం లేదండి, ఇంట్లో అందరూ 10 లీటర్ పెట్రోల్ పెట్టుకోండి. వాళ్ళు వేస్తారు కదా పెట్రోల్ బాంబులు. ఏ మూమెంట్ అయినా కానీ ఇదే పరిస్థితి. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, వాళ్ళు ఇస్రాయల్ సపోర్ట్ ఇచ్చిన, దుబాయ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన, అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన, ఇక్కడున్న ముస్లిమ్స్ వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి యాంటీ అయిపోతారు. వాళ్ళు ఆయన ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు, ప్రెసిడెంట్ గారు అని ఇక్కడ మోదీ గారు అంటున్నాడు. అంటే తినేది మా దగ్గర తిండి. ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా యుద్ధాలు రావచ్చు. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ మీద కత్తి తీసుకురావచ్చు. ఒక్కటే ఒక 10 లీటర్ పెట్రోల్ రెడీ పెట్టుకోండి. మనము హోలీలో మనం వాటర్ బలూన్ వేసుకుని కొట్టుకుంటాం కదా, అలాగే హోలీలాగా పెట్రోల్ పంప్ రెడీ పెట్టుకోండి. పెట్రోల్ పెట్టుకోవడం ఏంటో పెద్ద విషయం కాదు. ఇంట్లో మనిషి ఒకరుంటే మనిషికి ఒక కత్తి పెట్టుకోండి, తలవార్. మనం అలాగే హిందుత్వలోనే పోరాడుకొని వచ్చిన అడిగారు అనుకోండి, సెక్యులరిజం బొట్టు పెట్టుకొని పూజ చేస్తున్నాం. సింపుల్. వాడు రావడం వచ్చాడు అనుకోండి, 200% ఇది జరగడానికి ఛాన్సెస్ ఉంది. అప్పటి వరకే మీరు రెడీగా ఉండండి. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం కదా, ఎప్పుడు స్టాక్ ఉంది. అవును సార్, పెట్రోల్ బండి ఉంది, పెట్రోల్ పెట్టుకున్న ఇంట్లో తప్ప కాన్స్టిట్యూషన్ లో ఉందా పెట్రోల్ పెట్టుకోవద్దని? రెడీగా ఉండండి. ఎందుకంటే రేపటికి ఇది కొంచెం ముదిరితే ఇక్కడ నుంచి ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ అంటే ఇక్కడున్న వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటారు. మీ ప్రాణం కాపాడుకోవాలంటే అట్లా ఉండకపోతే కాశ్మీర్ ఏం జరిగిందో చెప్తారా? 1971 ఇక్కడేం జరిగింది, రజాకార్ ఏం చేశారు? అక్కడ దాకొద్దబ్బా, నీ తెలంగాణ గడ్డది. తెలంగాణ గడ్డలో రజాకార్ ఏం చేశారు? చంపాలే, లక్ష మందిని చంపారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారని చెప్పేసి ఉన్నారు. చాలా మంది అంటారు మేము ఇండియా మీద దేశభక్తి ఎక్కువ అండి, అందుకనే మనం పార్టీషన్ అయినా కానీ నేను వెళ్ళలేదంటున్నారు. వీళ్ళు మీకు అర్థం కాదు ఏంటంటే నిన్ను ఎలా కొట్టలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటున్నావు. హిందువులు సెక్యులరిజం ఇప్పుడు ట్యాగ్ వేసుకున్నాం కానీ వాళ్ళు ఎప్పటి నుంచో సెక్యులరిజం కాబట్టి నేను ఎలా కొట్టలేదు కాబట్టి ఇండియాలో ఉన్నావు. ఆ రోజు మా పూర్వీకులు ఒక్కడు కూడా ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఎలా కొట్టుండే మీరు ఎక్కడుండేవాళ్ళం. అదే మన మంచితనం. అయ్యో అతిథి దేవోభవ, పాప కష్టాలు ఉంటే పెట్టాలి అనేది ఒకటి మనకు నేర్పించినారు కదా. దానివల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం 200%. ఇప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయిందండి. ట్రైన్లలో శవాలు వచ్చినాయి. అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఏది వెస్ట్ బెంగాల్లో నర యుద్ధం జరిగినాయి. వాళ్ళు గాంధీ అన్నారు పాప ముస్లిమ్స్ వాళ్ళు వస్తే మన ప్రాణం ఇచ్చుకోవాలి, ఆడవాళ్ళు వస్తే వాడు వచ్చి రేప్ చేసే ముందు నువ్వు చచ్చిపోవాలి అని ఆడవాళ్ళకి మెసేజ్ ఇచ్చాడు. కానీ మనం పోరాడిన గడ్డ అండి. ఎవడు చెప్పాడు మనము బానిసలు ఉన్నామని? బానిసలు ఉంటే ఈ రోజు నేను హిందూగా ఉంటామా? నన్ను బ్రిటిష్ వాడు కొట్టలేదు, ముఘల్ వాడు కొట్టలేదు. ఈ రోజు వాళ్ళు డైరెక్ట్ గా నేను కొట్టలేదు అని చెప్పేసి 2 రీజన్ చేశాడు. ఒకటి, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంఘానికి చేసేసారు. లిటరల్ గా చెప్పాలని నీ పౌరుషం ఏమో చెప్పలేదు. ఔరంగజేబ్ 17 సార్లు దండయాత్ర చేశారు. 16 సార్లు నేను ఓడించిన వాడు ఎవడో చెప్పావు. ఆడవాళ్ళ చేతితో ఓడించుకొని పోయినావు, అవి చెప్పరు. మనది చెప్పలే. మనం బొట్టెందుకు పెట్టుకోవాలి? క్రిస్టియన్ మిషనరీ అని ఒక్క మాట చెప్తున్నా, 80% 90% స్కూల్స్ అందరు హిందువులదే. 80% హిందువులే. మీరు చైర్మన్ గారి నుంచి తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, హిందువులే ఉంటారు. నీకు 80% వచ్చే స్టూడెంట్ కూడా హిందువులే ఉంటారు. నువ్వు స్కూళ్ళలో వాళ్ళకి ఏంటి పాష్గా కనిపించాలి, నేను అందరితో డిగ్నిటీ ఉండాలని చెప్పి నువ్వేం చేస్తావు? నీ ఆడపిల్లకి స్పెషల్లీ నువ్వు బొట్టు పెట్టుకోరావద్దని చెప్తున్నావు, స్కూల్లో గాజులు తొడగొద్దని చెప్తున్నావు, చిన్న స్కర్ట్ వేస్తున్నావు.
ఒక ఆడపిల్ల 16 సంవత్సరాలు స్కర్ట్ వేసిన తర్వాత 17 సంవత్సరాలు రాగానే నువ్వు చీర కట్టు, నువ్వు డ్రెస్ ఏమని అనొద్దు. ఎట్లా అవుతుంది? 16 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. ఒక 45 డేస్ అలవాటు అయితేనే మనిషిలో ఉన్న ఇదేదైతే ఉంటుందో హ్యాబిట్స్ చేంజ్ అయిపోతుంది. 16 సంవత్సరాలు నీ పిల్లని స్కర్ట్ లో పెడుతున్నారు. అది నీకు పిల్లగా కనిపిస్తుంది, అవతల వాళ్ళకి కాదు కదా. ఒక్కటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాం, మీరు దయచేసి ఇప్పుడు ఎలాగో అకాడమిక్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఓకే ఒక 5th వరకు మీరు వేసుకోండి, మీకు చిన్న పిల్లగా ముద్దుగా కనిపి. ఒక్కసారి టీనేజ్ కి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతుంది. అప్పటి నుంచి అయినా కానీ చుడిదార్ పెట్టండి, అది ఎవరు అబ్జెక్షన్ చేయరు పేరెంట్స్ వాళ్ళు. నువ్వు యూనిఫామ్ అన్నప్పుడు యూనిఫామే కదా. అది చేస్తే ఫస్ట్ థింగ్ బొట్టు పెట్టుకుంటే అఫెన్స్ కాదు. చెవుల్లో నాకు ఇంకా గుర్తుందండి, నాకు మా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు బొట్టు పెట్టుకో గాజులు వేసుకోలేదు కొట్టిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు. బొట్టు పెట్టుకోవాలమ్మా అని. ఇప్పుడు ఎంతమంది బొట్టు పెట్టదు. యాక్చువల్లీ నాకు కూడా నా పిల్ల గురించి అదే వస్తే నేను ఒకటే అన్నాను, మేడం గాజులు పగలు గుచ్చుకున్నప్పుడు గుచ్చుకొనియండి సార్, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు తీసేస్తాం. ఓల్ వారం ఇప్పుడు కంప్లీట్ గా రోజంతా స్పోర్ట్స్ ఆడారు కదా, ఆడితే ఒక 45 మినిట్స్ ఆడదాం, ఆ టైంలో తీసేసి ఆడతారు, మళ్ళీ వేసుకోవాలి కదా. అది మాట్లాడిన తర్వాత అది చేంజ్ అయింది. సో అంటే ఇరాన్ లో ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ మహిళలు సంతోషంగా ఉన్నారు కదండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఫోటో కాల్చున్నారు, సిగరెట్ కాల్చున్నారు, ఏ దరిద్ర వాడు పోయాడని ఉన్నారు. వీళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది మనకి, ఇక్కడ స్వేచ్ఛ ఉంది కదా. అక్కడ ఒక ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఐదర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ అయినా ఉండాలి, ఒక మగతోడు ఉండకపోతే వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు. ఒక పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఐదర్ వాళ్ళ డాడీ పర్మిషన్ ఉండాలి, లేదు అంటే వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాలంటే హస్బెండ్ ఉండాలి, లేదంటే వాళ్ళ కొడుకు అయినా గానీ, లేదంటే ఎవరో ఒక మేల్ అనే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నీకు ప్రజాంతంగా తిరుగుతున్నావు కదా, నీకు అందుకనే కడుపు నిండి ఇంకేం చేయాలి అర్థం కాక ఇట్లా కొట్టుకొని వస్తున్నారు. నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, సబ్సిడీలు తీసుకోవద్దు. కాఫీ వాళ్ళ డబ్బులు నువ్వు ముట్టుకోవద్దు, ₹1 తినొద్దు. కాఫీ వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? పాప మొన్న సలీం ఎక్స్ ముస్లిం సలీం గారు వాళ్ళు ఖురాన్ లో ఉన్నది చెప్తున్నారో నాకు పొడిచినారు. అంటే ఎవరైతే వచ్చి మాట్లాడితే వాళ్ళని పొడుస్తారు అంటే అల్లా ఆడు ముస్లిం కాదా అంటే అల్లా నమ్మట్లేదు కాబట్టి ఒక క్వశ్చన్ చేస్తుంది, ఇది ఎందుకు ఉంది అనేది చెప్పడానికి కోసం వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నాను, ఇంకొకసారి ఎవడైనా గాని అన్ని దేవుడు ఒక్కడే అంటే మాత్రం వాడికి చిరుగుద్ది. వెళ్ళి ఇదే ముక్క నువ్వు ఇందుగా ఉన్నారు కదా, అదే మైకు వీళ్ళ దగ్గర పెట్టండి, ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర. ఈశ్వర్ని మీరు నమ్ముతారా? అల్లా ఈశ్వర్ ఒకటేనా అనండి, ఎవడైనా చెప్తాడా? కాదనే చెప్తాడు. అదే క్రిస్టియన్ దగ్గర పెట్టండి, అల్లా ప్లస్ యేసు ప్లస్ ఈశ్వరుడు ఒకడేనా అంటే కాదు నేను నమ్మనంటారు. మరి ఇందులో ఏంటండి, అందరూ దేవుడు ఒకటే, అందరి గ్రంథాలు ఒకటే చెప్పింది, అన్ని గ్రంథాలు ఒకటే ఏం చెప్పింది? నీ అన్యులు అని చెప్పారు. అన్యులు బైబిల్కి వెళ్తే నువ్వు అన్యులు, ముస్లిమ్స్ కి వస్తే వరకే, ఖురాన్కి వచ్చే వరకే నువ్వు కాఫీర్వి, అన్ని ఒకటి ఎట్లా అయిపోయింది? ఆవుకి రోటీ తినిపించేవాళ్ళు, ఆవుకి రోటీ తినిపించేవాళ్ళు, ఆవుని రోటీతో తిన్నవాళ్ళు ఒకటి ఎట్లా అవుతారండి? నువ్వు ఎట్లా ఒకటే అంటావు? ఇప్పుడు ఈ సోకాల్ సెక్యులరిజం టొప్పి పెట్టుకొని మసీదుకి వెళ్ళి చాదర్ కప్పి పొలిటీషియన్ కానీ ఎవరైనా నా పనికిరా నిందులైనా గానే చెప్తున్నా, వాళ్ళు వెళ్ళి అక్కడ దండం పెడతారు కదా, అలాగే అదే నీ ముస్లిం ఫ్రెండ్ తీసుకొచ్చి బొట్టు పెట్టి గుడిలో దండం పెట్టి అప్పుడు మాట్లాడతా. మరి సెక్యులరిజం ఎక్కడొచ్చింది? మరి నువ్వెందుకు మారట్లేదు? వాళ్ళు బొట్టు పెట్టలే, నువ్వు టోపీ ఎందుకు పెడుతున్నావు? నీ ధర్మాలు ఉందా టోపీ పెట్టమని? వెళ్ళి నువ్వు గుడిలో దండం పెడుతున్నావు, వెళ్ళి ఎందుకు మసీదులో దండం పెడుతున్నావు? దర్గా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? పెట్టొద్దు కదా. నువ్వు మారాలి, నీ ఇంట్లో మార్చుకోవాలి. ఒకటే చెప్తున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, మా వరాహస్వామి ఉంది కదా సోకాల్డ్, వాళ్ళ దాంట్లో పంది అంటే వాళ్ళకి పడ్డారు, అందరూ ఒక్కొక్క గోరు లేదంటే పంది దంతాలు వేసుకోమన్నారు మెడల్లో, జోలుకు రారు. లవ్ జిహాదీలో 50% తగ్గుద్ది, 50% తగ్గుద్ది. నీ పిల్లల్ని ముస్లిం వాళ్ళు రావద్దు అంటే నువ్వు కుక్కని పెంచుకోకమ్మా తల్లి, ఒక చిన్న పంది పిల్లని పెంచుకో, నీ ఇంటికి రారు.